भवति भारत अप्युत्थानमधर्मस्य तदात्मानं परित्राणाय विनाशाय च दुष्कृता धर्म समस्तोपनोर्धाय संभवामि युगे युगे संभवामि युगे कमलनयनं योगी वन्दे सर्वलोकैकनाथं నగర వస్తువులు చిన్నల్లి గారు 100 రూపాయలు కానిచ్చినారండి. మరి వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి సిరిగలపై వెళ్ళవేళలా సదా కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. సిద్ధయ్య గారికి
లక్ష్మీనరసింహ స్వామికి ఎల్వేల్ మురుగనకు శబరిమలయ్యప్ప స్వామి వారికి సీతారామస్వామి స్వామికి పరమేశ్వరరావు గారికి శ్రీ లక్ష్మీ సరస్వతి పరిగణలకి మా గురువు గారి కృష్ణమూర్తి గారికి మహాగణపతి సిద్ధి గణపతి పరిస్థితి ప్రార్థించి తర్వాత కార్యక్రమం గణపతి మా పూజకొచ్చి వెళ్ళవయ్య గణపతి అడిగేది లక్ష్మీ తిరుగుతాం పట్టుదల కట్టుకుని గచ్చలు బట్టలు కట్టుకుని నడుముకు బట్టాలు పెట్టుకుని కళ్ళు అంటూ పేట దగ్గర కూడా ఇలా భయంకర చూడయ్యా ఎలా లక్ష్మీ స్వామికి సరస్వతి మాతకి అమ్మ ఎక్కడికే దేవి ఎక్కడికి నాడు సీమల్ల పైన
పడుకోలేదు, కొంతమంది పడుకున్నారు. కొంతమంది కూడా ఎగితే బాగుంటుంది. ఆడే ఎగుతారు గుజ్జా పాలితే. అబ్బాయి ఓయ్ మరి బ్రహ్మాండం చెప్తాను, మీ దగ్గరకు వచ్చాం. అవును. బ్రహ్మాండం చెప్పమన్నారు. మన అమ్మాయి తేజ్ ఎక్కిన కాదు, వెనక ముందుకు రెండు ఊపిరి పోయినా. అవునవును. ఏదన్నా సముదారం తలపెట్టిన ముందు వాళ్ళే ఏ గంగానమున, ఓయ్. ఓలేరమున, భద్రమున, లేకపోతే గదరపోతాడు వస్తుంటారు. అవును. మరి మన అమ్మాయి అలా కాకుండా వెనక ముందుకు 3 డోపులు పోయినా. అవును. పోతన్నా వాళ్ళే. మన ముత్తన్నా, ఆ ఓడు ఊతన్నా, నువ్వు బాగా నాకన్నా ఇదంతా ఎవర్రా? చూడు మిత్రమా, వాళ్ళందరూ కూడా మహానుభావులు, మహా పండితులు, గొప్ప గొప్ప కవులు మిత్రమా. నేను గొప్ప గొప్ప కవులంటే ఎలా ఉంటారా? కవులంటే ఎలా ఉండేది ఏమిటి? కవిత రాస్తారు చూడు, వాళ్ళందరూ కూడా కవులు అంటారు అబ్బాయి. కవిత్వం రాసిన వాళ్ళకి అవేనా? అవును మిత్రమా. అంటే నేను రాజా వాళ్ళే. మోపుడు మోపుడు చెప్పలు చెప్పలు చదివే దిక్కులేక కూర్చొని చూడు మిత్రమా, రంజన కవిత్వంలో సింపుల్ గా శాంపిల్ గా ఒకటి చెప్పు విందాము. చుట్టూ పాడి గోడ, ఆ గోడ నున్నదచ్చి నేడ, నేను నున్నది రాకుండా కొంచెం దోడ, దోడ పెట్టింది పేడ, 10 కిలో పేడ. మిత్రమా, కవిత్వం అంటే పేడ కాదు, తోడ కాదు మిత్రమా. ఇది కవిత్వం అనరు, ఇది పైత్యం అంటారు. ఊరి ఊరి ఇది పైత్యమంటారా? అవును మరి. అయితే ఇంకా రాజా ఎలా రాసావు? ఓహో నా మరదలా. మరి మిత్రమా, ఎక్కడ మీ మరదలు ఎక్కడ? ఆయన ఎక్కడ కాదురా బాబు, మా ఊళ్ళో మా ఇంటికాడ మా తొడిచిన కూర్చొని బాబా ఎప్పుడు రాస్తా, బాబా ఎప్పుడు రాస్తా అంటారు. ఇప్పుడు బళ్ళాగా మొదలు పెట్టా. ఎలా మొదలు పెట్టావు? ఓహో నా మరదలా. ఈ ఊరికి వచ్చిందే మరదలా, ఈ ఇళ్ళల్లో మరదలా, నా ఊళ్ళల్లో దొరదలా. చూడు మిత్రమా, కవిత్వం అంటే వరదలా కాదు, బురదలా కాదు మిత్రమా. ఇది కూడా కవిత్వం అనరు, ఇది కూడా నీకు పైత్యం అంటారు. మరి కవిత్వం అంటే ఎలా ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది ఏమిటి? దేశం అంటే మట్టి కాదోయ్, ఓహో. దేశం అంటే మనుషులోయ్. వాడే. అట్టి దేశమును ప్రేమించమన్నా, ఓహో. మంచి ఎన్నది పెంచమన్నారు అబ్బాయి. ఎవరయ్యా? ఎవరేమిటి? ఆ. మన అమర కవి సుందరాడప్పారా గారు చెప్పి ఉన్నారు. ఊరి ఊరి అమెరికా కొడతాడు అప్పారావు అన్నాడా? అవును మరి. పప్పారావు కొడతాడా? ఏమన్నాడు? లంచమును ప్రేమించురన్న, వాడే. మంచి కొంపల ముచ్చురన్న, ఓహో. బాగా పెరిగి మానరన్న, కళ్ళు సారాయి తాగరన్న, నాన్నే ప్రేమించరన్న. కట్టుబడి దుర్మార్గుడా, ఎవర్రా? నువ్వేరా? ఎందుకు? ఎందుకేందిరా? నవమాసములు మోసి కని పెంచిన తల్లి తన్నటమా? అవునా? నిన్న దాకా మొన్న వచ్చి భార్యను ప్రేమించటమా? ఆ. ఇది ధర్మమేనంటరా? అబ్బో ధర్మాలు న్యాయాలు ఇచ్చే కొంపను ముని దేనికో? ఆహా. తమ్ముడికి రాస్తారు, చెల్లెలకి రాస్తారు. ఏమిటది? వాళ్ళే. అందుబాటులో ఓహో. కళ్ళని నమ్ముకున్నాం అనుకో, ఆ. లగ్గాలు పెట్టుకొని సగం తెచ్చింది, ఓహో. పెళ్ళినాడు శాంతం తెచ్చింది, వాళ్ళే. చాలా పొద్దున్న చాంద్రంగా లాగి ఏమిటది? అదనపు కట్ట. అబ్బో, ఇంట్లో డబ్బులు లేనప్పుడల్లా పెళ్ళాన్ని డబ్బులు లేనప్పుడైతే. ఊరే పిచ్చోడా, ఆ. బెల్లం అంటే పచ్చికి బెల్లం, తల్లి అంటే అల్లం. ఆహా. తెలిసిపోయిందయ్యా. ఎరకడం చూడు మిత్రమా, ఆ. ఇప్పుడు నీకు ఎగట నా ఒక్కడికే కాదు. చూడు మిత్రమా, ఈనాడు మనం చెప్పబోవు కదా, మన ఆంధ్రప్రదేశంలోని కృష్ణా జిల్లా నందిగమ తాలూకా ఈ పేరు గల పెనుగంటిపోలు గ్రామంలో కలిసి సర్వ మానవులు పూజింపబడినటువంటి పరమ పావనమూర్తి ముగ్రమల మూలపుటమైన శ్రీ తిరుపతమ్మ గొప్పయ్య స్వామి వారి జీవిత చరిత్ర పురాణకారోపల గానం చేయబడుతున్నాము. ఈ లక్ష్మీ తిరుపతమ్మ వారి జీవిత చరిత్ర చెప్పిన వారికి, చూసిన వారికి, విన్న వారికి ఆ లక్ష్మీ తిరుపతమ్మ సదా వెలవెడలా కాపాడుతుంది. ఈ అమ్మవారి జీవిత చరిత్ర కూడా గుంటూరు జిల్లా రేపల్ల వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ సరస్వతి పురకదళం అధినేత గాన కోకిల, గాన తుంబర, అక్షయ నటగాన ప్రవీణ బిరుదాంకితులు కలిగినటువంటి ఎన్వి స్వామి గారి బృందముసే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గొప్పయ్య స్వామి వారి జీవిత చరిత్ర పురకతారోపల గానం చేయబడుతున్నది. కావున అడావుడి పడక, అడ్డుపసలు వేయక చెప్పిన కథను కూడా సావధానముగా మిత్రమా. అలాగేనయ్యా, చిన్న తల్లిదండ్రులకు, చిన్నలకు, పెద్దలకు, కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ముఖ్యంగా దీక్ష స్వాములు, మరి అమ్మవారి భక్తులకు మా కళాభావాలు ఉంటూ ఉన్నాం. ఏక మహాత్ముడు జీవిత చరిత్ర. ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు నాటక రూపంలో, భజన రూపంలో, క్యాసెట్ రూపంలో, మాటల రూపంలో, పాటల రూపంలో ఎంతో మరి మేము వ్యక్తులు చిన్నవాళ్ళం, కళారంగంలో చిన్నవాళ్ళం. వాళ్ళే. నా యొక్క కథలకు ఎప్పుడవచ్చు అవునవును. ఇప్పుడుగా భావించి ఆహా. మీకన్నా బిడ్డలు దీపించి పంపించారు. మరి అధ్యక్షులు ప్రారంభిస్తూ ఉన్నాం. వాళ్ళే. 7
గోవింద గోవింద. హలో చూడబ్బాయి, ఏంటమ్మా? అమ్మవారి గదిలోకి వెళ్ళే ముందు అఖిలాండపల్లి బ్రహ్మాండనాయక ఆంధ్ర తెలంగాణ రాజ్య దేవత తెలుగింటి ఆడపడుచు లక్ష్మీదుర్గం ఉపేశ్వరి మనసారా ప్రార్థించి అమ్మ నిద్రపోయే లెగండి. ఈ ప్రోగ్రాం వెలుగున్న వారికి ఏర్పాటు చేస్తున్నాం. ఈవో గారి ద్వారాగా, చైర్మన్ గారి ద్వారాగా, ఆలయ సిబ్బంది వారి కోరిక మీదుగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. నిద్రపోయే మేము దౌర్జన్యంగా లేపే అవకాశం అవుతుంది. అందరూ భక్తులు చూడాలని ఏర్పాటు చేసాం. ఆ తల్లి ఎవరు చూడు, కుంభకొండ మా తల్లి లేదండి. అలాగే భక్తులు పడి పొరుగున లేపొచ్చండి. ఆ లైసెన్స్ మేము ఇస్తున్నాం మీకు. పొరుగున లేపి మీరు కూర్చోవచ్చు. దయచేసి పొరుగున లేపి కూర్చోండి. మరి అమ్మవారి మనసారా ప్రార్థించి తర్వాత లేపమ్మ తల్లి నీ నోరు లేదా చేతులు బుద్ధి రాకపోతే పిండితో అమ్మవారి మనసారా ప్రార్థించి కదా గోవింద గోవింద. ఈ దారి పెట్టాలి. అది లడ్డు కౌంటర్ వెళ్ళే దారి దయచేసి లడ్డుకి వెళ్ళే వాళ్ళ దారి వదండి. లడ్డు కౌంటర్ దారి లడ్డు కౌంటర్కి వచ్చేదా దారి వాళ్ళి దయచేసి, లేదా పోలీసు వారు అవుతారు మీ ఇష్టం. దారి వదిలిపెట్టండి మనుషుల దానికి. అమ్మవారి మనసారా ప్రార్థించి తర్వాత కదా కదా
అయ్యయ్యో గర్భాన సంతానముడే సంతానముడైన కమ్మవారు అమ్మవారు సంతానము కొరకై చెట్టు చెట్టుకి సేవ చేశారు ఆహా. పుట్ట పుట్టకు పూజ చేశారు ఆహా. అందరూ కూడా సంతానము కలిగారు అయ్యయ్యో బాధపుట్టిన కారణం ఆహా. మెరుగిన భావన చేపించారు ఆహా. అలా చెరువులు తోపించారు భలే. అందరూ కూడా సంతానము కలిగారు అయ్యయ్యో అన్నదానం చేశారు ఆహా. పుణ్యదానం చేశారు వచనదానం చేశారు సుమన దానాలు కూడా చేశారు అందరూ కూడా సంతానం అయ్యయ్యో పెళ్లిని కనిపిన బ్రాహ్మణులకు పెళ్లి కొడుకుని కనిపిన బ్రాహ్మణ కొడుకు చేయించారు భలే. అందరూ కూడా సంతానము కలిగారు ఆహా సేవలకు లోపల పోయి ఆహా. పాముడికి పాటు పోశారు ఆహా. అందరూ కూడా సంతానము కలగదు అయ్యయ్యో సంతానమైన కమ్మవారు అమ్మవారు సంతానము కొరకై ఎలా దుఃఖపోతూ ఉన్నారయ్యా ఎలాగయ్యా ప్రాణేశ్వర నాదా నా మనవికి సారా అలకి నీ మనవి నాదా 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 దేవి సంతానని మేడమిద్దరు మనకి ఆహా ఏనాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకో అయ్యయ్యో సకల సంపద భోగ భాగ్యాలు మన సంతానాలకు అవును కదా క్షేత్రం ఆహా. మనకి సంతానం కలుగునేమో నాదా. అవును కదా దేవి నాదా నీ మాట ఎన్నడైనా అవును కదా ఒక మంచి రోజు చూసుకొని సంతానం కొరకు ఎంత యాత్రలకు బయలుదేరుతాము దేవి అలాగే నాదా మంచిలో శుక్రవారం నాదా గొల్లవారలా ప్రయోజనాలండి. ఓ రామ రామయ్య, శ్రీరామ రామయ్య. అలా జలగబరాడిన రంగమదేవి. ఏమిటమ్మాయ్ జలగబచ్చ తీరగంగ. గోవిందా అలా జలగబచ్చ తీరగంగ. ఆవుని తీరగంగ శ్రీశరణం. అమ్మవారి తీరగంగ వెంకటగిరికి 99 పునఃక్యం ధ్యానం. విరోధత కాశీకి వచ్చినారు. ఆనాటికి సంధానాలు. అయ్యయ్యో. ఇందులో రానే వచ్చినారు. ఏమిటో అది నాగుల సవతి. ఆహా. ఆ పండుగలో పెద్దవాడు నాగేంద్ర సంహార పండుగ జరుగుతారు. ఆహా. వారి నుంచి రంగమ్మ గారి కూడా రామయ్య గారు చెప్పుకొని ఇప్పటికే ఆచరించి నాగేంద్ర స్వామి పండుగ సంహార పూల మంటలు పెట్టుకుని ప్రేమయ్యింది గోవిందా సేవ సావనతోటి పట్ట దగ్గరికి ఉన్నారంట. వాళ్ళే. ఆమె గంటే ముందుకు వెళ్ళిన ఆ. పట్ట దగ్గర ఉన్నటువంటి మీలాంటి మంత్రప ఏమే అక్కాయ్ ఏంటి చక్కగా తీసుకుంటున్నావు ఆ దిశగా పడితేనే ఉన్నా గోవిందా వచ్చింది అడుగుడా అక్క కారణం
అందుకని తల్లిదండ్రులు మాత్రం కాదక్కాయ్ పండుగ రోజు ఏం పండుగ? అది ఆడవారి పండుగ. ఆడకల్లా అచ్చంగా ఉంటుందా? అవునక్కాయ్. ఏంటో? ఏమిటేముంది నాగులు సమితి. ఎవరు నాకు చెబుతుంటే పుట్టిన పాలు వచ్చి మొక్కలు ఏర్పడతారు అదే. అలా కాదక్కాయ్ సలిమిడి పెట్టి పాలు పోస్తారే. నేను అట్టనుకోట్లా పాలు వచ్చి ఏం పెడతాను అనుకుంటున్నా. ఎట్టు ఉండ సప్పుడు పైకి పోతూ ఫోన్ దొరికితే సరిగానక్కాయ్ పుట్టకాడికి వచ్చాం కదా మంచి పాట కాడ పాడవే. కాలం పాట సీటీ పాటే. అలాంటిది కాదే పుట్టకాడ పాడతారా భక్తి పాటలో. భక్తి పాటలు. అవునా? అక్కాయ్, ఓయ్ నేను రెడీ. అయితే పాడు. కప్పున పూలు అమ్మవారికి భక్తులు కళమ్మాల మిత్రుడు శ్రీహరి గారు 101 రూపాయి కానికి ఇచ్చున్నారని కళమ్మానంతో ఏమే ఆపిచ్చుదానా ఎక్కడ పుట్టకాడ భక్తి పాటలు పాడతారే నువ్వేం పాడావే. ఏం పాడావా నువ్వు ఏందక్కాయ్? ఎవరక్కాయ్ లేకపోతే సరేగానక్కాయ్ ఏళ్ళ సంగతి తెలుసమ్మా. అందులో ముయ్యకుండా ఎవరో చూడవే. వెనకమాల మనిషిని ఏమిటి ఆ కొట్టు పోతురాలా పిల్లలేందా అక్కాయ్ మనం ఇప్పుడు దాకా పుట్ట పూజ చేసామమ్మా. ఆమె గడప వచ్చి పుట్ట పూజ చేసిందనుకో మరి పుట్ట పూజ కూడా పుట్టరక్కాయ అలా గుడ్రాలకు వచ్చి మన చేతులు పుట్టకు పూజ చేస్తే పుట్టబోయే బిడ్డలు పుట్టని వారి పుట్టిన ముందుకెళ్ళారట. ఆ మాట నారాయణ వారి బాధ నిలబడింది. భక్తులు నాగేంద్ర స్వామి వారి పుట్ట పూజ చేస్తూ స్వామిని ప్రార్థిస్తున్నారు. తండ్రి నాగరాజా పట్టల నాగన్న భక్తుడు చవన్నాడు ఎంతో ఈ వేళ గోపకమన్నాడు. నేను లేటుగా వచ్చానన్న కోపము లేక నా పూజలో లోపము సంతానములు విడగొట్టుకుని పుట్ట దగ్గర పణిస్తున్నాడడం ఎవరు విషయాలయ్యా పుట్లో నాకెదురు చూసి భక్తురారంగమ్మ నీకు సంతానంగా నా సన్నిధికి వచ్చావు. నీకు నాగదోషం ఉంది. నాకు రెండుగా పూజ చేసావు కానీ నేడుతో నీకు నాగదోషం తొలగిపోతుంది. నీకు సంతానం గదిగా వాడవి అది చేతులు ఏమని ఈ భక్తురాలు నిమిషం ఇటువంటి పినాత్మనాల గర్భమున ఎన్నైతే మించాలి నాకేంద్రుడు భక్తురారంగమ్మ హృదయమున విష్ణుమూర్తి హృదయమున శ్రీరాముడు గృహమున శ్రీకృష్ణుడు కలియుగ శ్రీనేంద్రుడు చోదరుడు దళం దాని స్వామి తప్పిన మీకు సంతానగని అంతర్ధానయ్యాడు. అలా కెలగన మహాతల్లి శివరామయ్య గారు తప్పగా దేవి మన విషయం 40 ఏళ్ళు 3 పరీక్షలు తింటాం పగడగలన్నాం మోరడమన్నాడు. ఇలా ఉండగా వీరు కనిపెట్టి నాకేంద్ర ఎలా ఉన్నాడండి.
కిరీటించుకున్నప్పుడు కలియుగంలో మానవునిగా చుట్టిస్తాను ఆ వరమ కావాలన్నావు ఆ సమస్త ఆహ్వాన స్థానం పుట్టలోకి ఉన్నాడు నాగగిరి నాగలో ఉన్నది ఇక శ్రీనివాసుడు పక్కన శ్రీదేవితో ఎడవ పక్కన భూదేవితో శక్తి ధర్మ ప్రవహించాడు శివన్నారాయణ శనివారమనగా 4 మంది వారు వెంకటం వెళ్తున్నారు వారు చూసి సంతానం వెళ్తున్నారు ఈ తెల్లవారు సంతానం అంటే నా కొడుకు రామభద్ర చూడవచ్చు స్వామి అని ఇళ్ళ పాట ప్రవృత్తున్నారు రామ రామ జయ రామ రామ ఊరంగమ్మ పైమ చందగే రంగమ్మ భక్తికి మెచ్చాము నీ భక్తికి మెచ్చాము గోవింద నామకి విడల ఈ సంతానమని స్వామి వారు అంతర్ధానయ్యాడు అలా కలగన మహాతల్లి శివరామయ్య గారు తిరుమల పుణ్యక్షేత్రాన్ని ప్రవృత్తున్నారు కల్లవారు ఎలా గిహముందయ్యా కలిగిన వారనుకో చూడట బండి కట్టుకుని బయలుదేరే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అనుకో కాకినాడతో బయలుదేరే వాళ్ళు కల్లాశివరావు కలిగిన వారు కాబట్టి అమ్మవారికి భక్తులు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మరి పెద్దపాలెం ఆర్ఆర్ సెంటర్ వస్తువులు రామనాయక్ గారు వారి కుటుంబ సభ్యులు అమ్మవారి పుట్టిన సందర్భంగా 200 రూపాయలు కానికి ఇచ్చున్నారండి మరి వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతి శ్రీకల గోపయ్య వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు కలగజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మోహన్ రావు నాయక్ గురుస్వామి గారు మోహన్ రావు నాయక్ గారు అమ్మ సర్దుకోండి అందరూ అమ్మ మీరు నిద్రపోతాం కాదు ప్లేస్ ఇచ్చింది మీకు అర్థం చేసుకోండి అమ్మ భక్తులందరూ నా అమ్మవారి కళ్యాణం గత ఏంటి సకల సంపద భౌతభాగ్యాలతో కలిగి బాగుంటారని పిలిచాం కానీ ఏర్పాటు చేసాం కానీ మీరు ప్రముఖంగా ఎదురుమాత పిల్లలు తల్లిలారా వేశారు తప్పకుండా కోడి మాత్రం కూడా లేదు కదా నిద్రపోతే పోయారమ్మా ఇందాక పిల్లలు ఎత్తిపోయారు పిల్లలు దొంగలు వచ్చి దాని జేబు కట్టించాడు మాత్రం మెడలో దండ లాగిపోయింది అది బంగారం కాదు కానీ బంగారం అది నకిలీ బంగారం అంట పోతే పోయింది అంటే అమ్మాయి జాగ్రత్త అయితే కల్లా శివరామయ్య గారు కూడా చూడట్ల బండి కట్టుకుని చాలా గంట పెట్టుకుని ఆ యొక్క తిరుమల కొండకు గోవింద 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 అంటూ బయలుదేరుతూ ఉన్నారు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఎండు చేస్తున్నారు అదే చెట్టు మీద ఏమన్నావు? 2 దేవతా పక్షులు బెండకాయ కూడి పెట్టి ఆ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసి పిల్లల మేత కొరికి దేవులోకం చేరుకుని ఆ కన్న తల్లిదండ్రులను సాహిత్యం చేస్తారు ఆ గుడ్లు పసిగందులు కూడా ఆకలి బాధగా తట్టుకోలేక అన్నలో రామచంద్రాన్ని వెలుగెత్తి కేకేస్తామని ఆ కార్యక తల్లిని కూడా రత్నాల రంగముదేవి మీద అలా వర్తమల అయ్యో నిర్భమాయ లేకుండా ఏమిటో ఈ వర్షం అలా పర్యటన నాన్న ఇక్కడ మీరు ఎందున్నారు మీరు ఎప్పుడు వస్తారు ఆకలి ఎప్పుడు తెలుస్తారని ఆ ఘోరంగా ఆ రత్నాల రంగమని ఏమంటుంది నాథ సంతానము కొరకై ఎన్నో నోములు వచ్చి ఎన్నో పూజలు చేశాం అందరూ కూడా మనకి సంతానము కలుగు ఈ కలుగులో ఎంతకు వెళ్ళితో వాటకి తెలిసి పక్షులు కూడా సంతానం మనం
ఏ జన్మలో ఏ పాపం చేయటం ఈ జన్మలో పరమేశ్వరుడు మన గర్భం పెట్టాడు కన్నీరు మున్నీరుగా పోతున్నాడు బంగారు తల్లి రత్న రంగమని భార్య మాటగా పుట్టిన కొన్న శివరామయ్య గారు ఆ గొట్లలో ప్రసన్న తీసుకొచ్చి చేతులు పెట్టారు బిడ్డలేని మా గారు చెప్పిన వాటితో వాడుకొని ముద్దు మమ్మ తీసుకొని వాళ్ళు పంచదార భజంపు చేసి యథా ప్రకారం గుట్లు భద్రపరిచి ఎక్కువ చెరువులు సంజలు గుర్తున్నారు బిడ్డలేని గుర్తుపోతు రత్న రంగమ దేవి చేతి మేతల కింద ఆ యొక్క దేవతా పక్షులు కూడా నా శరీరం వేరే మండలం ప్రాణాలు కోరుతున్నాను అంటే బిడ్డ విషయాలయ్యా కన్న బిడ్డ మీద కలిగిన పూర్వపక్షి బిడ్డపక్షి అమ్మ బయట వారి బిడ్డలు దేవి మన బిడ్డలు వండుతున్న దేవి మన బిడ్డలు వండుతుంది అయ్యో ఎందువలనండి చెట్టు కింద బారు వారికి చెట్టు కింద బారు ఆ సంతానం గుడ్డారు మన బిడ్డలు పట్టుకుని వారు కూడా సంతానం కలిగి స్వామి కొడుకున్నారు స్వామి వారు తప్ప సంతానిస్తారు సంతానం కలిగి కూడా మనకి గర్భసుఖం పెట్టారు వారు గర్భసుఖం తోటి గగన మార్గాన ఎగిరాడు అది పక్షులు మరి ఎంతకీ కమ్మవారు ఏం చేస్తున్నారు మరి గుండెపల్లి వాస్తవ్యులు అంబుడు శ్రీనివాసరావు గారు అమ్మవారికి 100 రూపాయలు ఇచ్చిన్నారు మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ లక్ష్మీ తిరుపతి దంపతులు సదా వెళ్ళలా కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాము.